నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. శంకరేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు న్యాయమూర్తులు ఒకే కేసుకు సంబంధించి ఒకే సెక్షన్కు సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎట్లా సాధ్యమని కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడు ఒకటే అభిప్రాయం ఉండాలి కదా, ఒకే రాజ్యాంగము ఒకే చట్టము ఒకే సెక్షన్లు ఉన్నప్పుడు వేరువేరుగా ఎట్లా అభిప్రాయాలు వస్తాయి అని ప్రశ్నిస్తున్నారు. ఎట్లా చెప్తారు సార్ దీన్ని? అది దానికన్నా మనం కొంచెం లీగల్ ఆస్పెక్ట్స్లో కొంచెం ప్రావీణ్యత లేనిటువంటి వాళ్ళు ఇటువంటి మాటలు అనుకునేటువంటి అవకాశం ఉంది. ఒక చట్టాన్ని చేస్తున్న పార్లమెంటు ఆ చట్టాన్ని చేసినప్పుడు ఒక చట్టానికి భాష్యం చెప్పేది న్యాయస్థానాలు. ఈ భాష్యం చెప్పేటప్పుడు ఒక ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు ఒక్కొక్క న్యాయమూర్తి ఒక్కొక్క రకంగా చెప్పేదానికి ఉంటే ఇదేదో కొత్తగా వచ్చింది కాదు. అనేక సందర్భాల్లో అనేక తీర్పుల్లో డిసెంట్ జడ్జిమెంట్ అని కూడా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఇద్దరున్నారు కాబట్టి ఇంత చర్చ జరిగింది. అదే ముగ్గురు ఉంటే అయిపోయేది. ఏది మెజారిటీ అయితే అది మెజారిటీ. డిసెంట్ జడ్జిమెంట్స్ దాదాపుగా అన్నిటిలోనూ ప్రతి తీర్పులోనూ ఉంటాయి. ఎందుకంటే చర్చ సందర్భంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క న్యాయమూర్తి అభిప్రాయపడినప్పుడు దాన్ని ఇంటర్ప్రిటేట్ చేయటం. దీంట్లో కూడా ఏమిటన్నట్లయితే 17A అప్లై అవుతుంది అనే దానికి ఏంటంటే ఆ అమెండ్మెంట్ తర్వాత చేయటానికి వీలు లేదు అనేటువంటిది బోస్ గారు అది ద బార్ అగైన్స్ ది పోలీస్ టు ఇన్వెస్టిగేట్ ఎంక్వైరీ ఇంటూ అని చెప్పారు. కానీ బేలా గారు చెప్పిన దాంట్లో ఏంటంటే ఇది నేరం పాతది కాబట్టి అప్పటికి లేదు కాబట్టి ఆ పాత నేరాలకి ఇది అప్లై కాదు అనేటువంటి ఆమె చెప్పినటువంటి భాష్యం. కాబట్టి భాష్యం చెప్పడంలో దాన్ని అంటే సార్ చట్టంలోనే ఇది ఈ టైం నుంచే వర్తిస్తుంది అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తే ఈ గొడవ ఉండేది కదంటారా? చట్టంలో అంటే చట్టంలో ఆ చట్టం అమల్లో నుంచి వచ్చినప్పటి నుంచి ఇది అమలు అవుతుంది డెఫినెట్గా. కానీ మనం ఇంకా లోతుగా దాని భాష్యం చెప్పేదానికి ఏంటంటే పోలీస్ అధికారులకి అదే సార్, ఆ చట్టంలోనే లోతైన భాష్యం చెప్పకపోవటం వల్లే ఈ సమస్య వచ్చిందంటారా అంటున్నా. అంటే పార్లమెంట్ రాసేటప్పుడు ఇవన్నీ కూడా కొంచెం చేరుగా చెప్తారు. దాన్ని బట్టి కోర్టులు భాష్యం చెప్తారు అనుకోండి. ప్రతిదీ ముందే తీసుకుని అది కూడా చెప్పడం కూడా దానికి కూడా వచ్చినప్పుడు కొన్ని కొత్త కొత్త ఇంటర్ప్రిటేషన్స్ కొత్త కొత్త సమస్యలు కూడా వస్తాయి అది చెప్పినప్పుడు. ఇక్కడ ఏం లేదు. దీంట్లో ఏంటంటే అసలు పోలీసులు మీరు ఈ తేదీ నుంచి ఇన్వెస్ట్ చేయకూడదు అన్నారు పర్మిషన్ లేకుండా. మరి వీళ్ళు పాతది చట్టం కాబట్టి అనేది అదేది కొన్ని జనరల్ క్లాజెస్ యాక్ట్ అయ్యి చెప్పినప్పటికి కూడా ఇది బార్ అగైన్స్ పోలీస్ కాబట్టి 17A అప్పటి నుంచి అమలు అవుతుంది పోలీసులకు వ్యతిరేకంగా అనేటువంటిది ఒకటి ఉన్నది. అది కాకపోతే కాకపోతే దీంట్లో ఈ న్యాయమూర్తులు కూడా ఏంటంటే ఇటువంటి కొంచెం లొసుగులు కనుక చేసినట్లయితే ఇదే కేసును పట్టుకుని అవినీతి ఉన్నటువంటి అధికారులు కూడా తప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి కూడా ఒక ఆలోచనలు కూడా ఉండొచ్చు వాళ్ళకి మనకి ఇది ఇంటర్ప్రిటేట్ చేసేటప్పుడు. సార్ అంటే సార్ ఇప్పుడు అంటే గతంలో కొన్ని వచ్చిన తీర్పుల్ని ప్రస్తావిస్తున్న వాళ్ళు ఏం చెప్తారంటే ప్రభుత్వానికి అనుకూలురు వ్యతిరేకులు అని ఇట్లా విడదీసినప్పుడే ఇలాంటి సమస్య వస్తుంది, ఇలాంటి భిన్నమైన తీర్పులు వస్తాయని చెప్పి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఏమంటారు సార్? ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంటర్ప్రిటేట్ జడ్జెస్ అనేటువంటి వాళ్ళు ఇండిపెండెంట్ గానే బిహేవ్ చేస్తారు ఇటువంటి తీర్పులు చెప్పేటప్పుడు. కాకపోతే మరి ఇప్పుడు కూడా ఎగ్జిక్యూటివ్ చాలా సందర్భాల్లో ఏంటంటే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్కి జోక్యం చేసుకుంటా ఉంది. కొన్ని సందర్భాల్లో కొలీజియం రికమెండ్ చేసినటువంటి వాళ్ళు జడ్జెస్కి అపాయింట్ చేయకపోవటం, కాలయాపన చేయటం అటువంటిది ఉన్నది. తీర్పుల్ని జడ్జిల ద్వారా ప్రభావితం చేస్తారు అనుకునే దానికి మనం అనుకోవాల్సిన పని లేదు. దీనికి ఒక ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా కాబట్టి డిస్క్రిప్షన్ కాదు కదా ఇది. ఒకళ్ళు ఒక రకంగా చెప్పారు, మరొకళ్ళు ఒక రకంగా చెప్పారు కాబట్టి బయట ఏదేదో అనుకున్నా వాళ్ళు చెప్పినటువంటి తీర్పుని చదివి వాళ్ళు చెప్పినటువంటి వాదనకి సపోర్ట్ ఉన్నదా లేదా అనేటువంటిది కూడా మనం గమనించాలి. మనంగా ఇదేదో రాజకీయ ప్రభావితమైనటువంటి తీర్పులని అని సాధారణ ప్రజలు కొంతమంది అనుకున్నట్టుగా మనం అనడానికి వీలు లేదండి. థ్యాంక్ యూ సో మచ్ శంకరేంద్ర ప్రసాద్ గారు. చూద్దాం భవిష్యత్ పరిణామాలు ఏదంటే విస్తృత ధర్మాసనం ఎన్ని రోజుల్లో అసలైన తీర్పు ఇచ్చే అవకాశం ఉందో చూద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.